సార్ 'కంగనా రనౌత్' మూవీ రాబోతోంది. 'ఎమర్జెన్సీ'. ఈ సినిమా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నిషేధించబోతున్నారా అని చెప్పేసి ఒక క్వెషన్ వస్తుంది. ఎందుకు సార్? ఎందుకు ఇలాంటి సందేహం వచ్చిందంటారు ఇక్కడ? నేను ఆల్రెడీ చెప్పాను. యాక్చువల్‌గా కంగనా రనౌత్ ఒక రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ అని ఎప్పుడు ప్రూవ్ అయింది? ఆ అమ్మాయి బీజేపీకి సపోర్ట్ చేస్తాను డెలిబరేట్‌గా చెప్పినప్పుడు అయింది కదా. దాని తర్వాత ఆ అమ్మాయి ఆఫీసు పగలగొట్టారు. చాలా బాగా కట్టింది. ఫ్యూచర్గా చాలా ప్రొడక్షన్ చేయాలని ఉద్దేశంతో బాగా గ్రో అయింది ఆ అమ్మాయి అన్ని రంగాలుగా. చాలా మందిని వాడేసింది, చాలా మంది లివ్ ఇన్ రిలేషన్షిప్ చేసింది, అన్నీ అయిపోయినాయి. అమ్మాయి చాలా బుదురు, విరాట్ బుదురు. సో ఆ అమ్మాయి అంటే పెద్ద క్రేజీగా ఉండేవాడు ఒకప్పుడు పూరి జగన్నాథ్. నువ్వు ఉంటే చాలని చేసింది పాపం అన్నట్టుగా ఒక సినిమా కూడా చేసినట్టుంది. ఇక్కడ తెలుగులో చేసింది కదా, అదేదో చేసింది. అంతకుముందు నాగార్జున చేసిందా? అది ఇంకొక అమ్మాయి సూపర్ లాక్ చేసిన అమ్మాయి ఎవరు? అనుష్క. మళ్ళీ నాగార్జున చాలా అందంగా ఉంటాడు, ఆ హీరో అవుతాను కదా, చాలా చాలా బాగుంటాడు యాక్చువల్లీ. సో ఇతని సినిమాల్లో అవన్నీ బాగానే ఉంటాయి. ఏదో ఒక్కొక్కసారి మరి అతనికి పాయింట్ నచ్చకపోతే ఉంటాయి కదా తప్పితే. సో ఎందుకే కంగనా రనౌత్ అంటే వాజ్ సో క్రేజ్ అని విన్నాను. ఇది ఇతను ఆ రోజుల్లో నెట్లోకి వెళ్ళి చూసుకోండి ఆ అమ్మాయి ఎవరు అంత క్రేజ్ ఫీల్ అవుతున్నాడని. మామూలుగా ఉండేది అంతే, అదే కొంచెం వీక్గా ఉండేది ఉండేది ఫస్ట్లో. బట్ ఎక్కడో మోడలింగ్లో ఎక్కడ చూశాడు, లైక్ చేశాడు. అందుకే ఆ అమ్మాయి ఏంటి వరలో పళ్ళోళ్ళు ఎవరు లేరు. రితిక్ రోషన్ చాలామంది ఉన్నారు, చాలామందితోటి షీ హ్యాడ్ ఎన్ అఫేర్, అలాగే అందరికీ ఉంటుంది. అమ్మాయి గురించి చెప్పావు కాబట్టి అడుగుతుంటే ఆ అమ్మాయి దేశ ముదురు, అదేందా ఇంటర్నేషనల్ ముదురు అని షీ నోస్. మామూలు రావటం అనేది హిమాచల్ ప్రదేశ్ ఎక్కడో వచ్చింది, అక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు అంత బాగా మాట్లాడతారు లేదు కదా, తన మటుకు మంచి ఇంగ్లీష్ అవి నేర్చుకుని అప్పటికప్పుడే ఎక్స్టెంపర్గా మాట్లాడడం నేర్చుకుని బాగా మాట్లాడుతుంది. మొత్తానికి బీజేపీ వాళ్ళు మన పొందాలంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్ అవ్వాలి, బీజేపీకి ఫర్గా మాట్లాడాలి. బై ఉక్కారుకు తప్పు అయినా కూడా వాళ్ళ దగ్గర గొప్ప నుంచి మాట్లాడితేనే ఏ పార్టీ అయినా అంతే. ఆ విధంగా మాట్లాడింది, వాళ్ళ మన్నలను పొందింది. ఈ అమ్మాయి ఉద్ధవ్ ఠాక్రేకి ఎగెనెస్ట్గా క్యాంపెయిన్ చేసింది, మాట్లాడింది, ప్రగల్భాలు పోయింది. ఇవన్నీ కలిసి అమ్మాయిని మొత్తానికి ఏదో చేశారు. ఫైనల్గా ఈ అమ్మాయి టాప్ ర్యాంక్లో ఉన్నట్టుగా సింపతి పొందింది. మొన్న నిలబడింది, మండి అనే కాన్స్టిట్యూన్సీ లేకుండా నిలబడింది. షీ వన్ ద సీట్. పార్లమెంట్లో కూడా బాగానే మాట్లాడింది. అన్నీ బాగానే వస్తున్నాయి, అన్నీ బాగానే వస్తాయి బికాజ్ రూలింగ్ పార్టీ కాబట్టి. అండ్ ఆల్సో ఫీమేల్ యాక్ట్రెస్, ఫేమస్ యాక్ట్రెస్ కాబట్టి ఎంత బ్యాడ్ చేయాలనుకున్నా కూడా తను బాగానే మాట్లాడుతూ వచ్చింది. తను ఇన్ని రంగాల్లో పైకి వస్తాను, ఈ విధంగా నేను ఎలక్ట్ అవుతాను, ఈ విధంగా బీజేపీకి చాలా చేరువవుతాను అనే ఫ్యాక్ట్ ఆ అమ్మాయికి కరెక్ట్గా తెలియదు, ఎవరికి తెలియదు. ఫర్ ఇన్ఫర్మేషన్, ఓవర్ నైట్లో సంబడి మైట్ బికమ్ వెరీ క్లోజ్ టు మేడం రాహుల్ గాంధీ, అదేవిధంగా మోడీకి. ఏదో ఒక్క స్టేట్మెంట్ గురించి ఒక్క అర్నాబ్ గోస్వామి కావాలనుకుంటే ఒకటి పైకి ఎత్తేయచ్చు కదా. అతను ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ బీజేపీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న టాప్ ఇది టైమ్స్ నవ్వులో ఉండేవాడు. దెన్ హీ హాజ్ బికమ్ హిజ్ ఓన్ ఛానల్లో విత్ లాట్ ఆఫ్ పీపుల్ సపోర్ట్ పెట్టాడు కాబట్టి. అలాగే అర్నాబ్ గోస్వామి ద్వారా డిబేట్లో గట్టిగా మాట్లాడానుకోండి, అది బాగా పాపులర్ అయిపోతే, వైరల్ అయిపోతే అతను హీ కెన్ బికమ్ ఏ వెరీ ఫేమస్. అలా చాలామంది ఉన్నారు, లైక్ మైసూర్లో ఒక అతను ఉన్నాడు, అలాగే చాలా మంది, కోల్కతాలో ఒక అబ్బాయి ఉన్నాడు. అందరూ కూడా దే బికమ్ ఓవర్ నైట్. అందులో తన ఓవర్ నైట్లో ఎందుకు పైకి వస్తాను? బికాజ్ షీఈ్ అన్ యాక్ట్రెస్, షీఈ్ ప్రెటీ యాక్ట్రెస్, మామూలు యాక్ట్రెస్, ప్రెటీ యాక్ట్రెస్, సక్సెస్ఫుల్ యాక్ట్రెస్. అండ్ ఆల్సో వన్ ద హార్ట్స్ ఆఫ్ బీజేపీ పీపుల్. అండ్ గెలిచి మిగతా వాళ్ళగా ఓడిపోలేదే, గెలిచింది. మొన్న గెలిచిన ఇంత టైట్ ఫిస్ట్లో గెలిచిన వాళ్ళ అమ్మాయి ఒకటి. తను ఇందిరాగాంధీ మీద చేసే బయోపిక్లో నేను ఒక సీన్ కూడా చూశాను 1.5 years బ్యాక్, చాలా బాగుంటుంది, చాలా బాగా సూటబుల్గా. తను మంచి యాక్ట్రెస్, బేసిక్గా గుడ్ యాక్ట్రెస్. తను పెట్టి తీస్తారు, ఇది పెద్ద అప్రూవర్ అవుతుంది అనే విషయం అమ్మాయి ఊహించకుండా ఒప్పుకుందా ప్రాజెక్ట్ అనుకుంటాను. మరి నేను బీజేపీలోకి వెళ్ళే ఉద్దేశంతో ఇందిరాగాంధీ ఎన్ని ఐరన్ లేడీ లాగా ఎన్ని చూపించినా కూడా ఇట్స్ అబౌట్ ఇందిరాగాంధీ, బాగానే తీయాలి. ఇప్పుడు బీజేపీలో ఉంది కాబట్టి అందులో ఆవిడని కొద్దిగా మంచిగా చూపించరు. డ్యూరింగ్ ఎమర్జెన్సీ ఆవిడ చేసిన అన్యాయాలు, కిస్సా కుర్సుక అనే ఒక నాటకాన్ని ఇచ్చేయటం చాలా చేసింది ఆవిడ. చెప్పాను కదా నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను ఆ టైంలో అని చెప్పేసి, కాకినాడలో చదువుకుంటున్నాను అని చెప్పేసి. సో ఆ ఎమర్జెన్సీలో జరిగిన అట్రాసిటీస్ ఇంకొంచెం ఎక్కువ చూపించవచ్చు వీళ్ళని ప్లీజ్ చేయడానికి, ఎవరిని బీజేపీని ప్లీజ్ చేయడానికి.
సో అందుకని రాహుల్ గాంధీ వాళ్ళందరూ ఉంటే ఇందులో ఏదో జరిగింది, వీళ్ళు సినిమా చూపించట్లేదు, సెన్సార్ ఆపడానికి కూడా గవర్నమెంట్ మన చేతిలో లేదు కాబట్టి దీన్ని బ్యాన్ చేద్దామని మనోడు అంటే, మా ఇక్కడ రేవంత్ రెడ్డి సరే దాన్ని బ్యాన్ చేద్దాం, మిగతా చోట్ల బీజేపీ నాన్ బీజేపీ గవర్నమెంట్లో ఓకే చేస్తారు, ఇటువంటి గవర్నమెంట్లో నాన్ బీజేపీ అంటే ఇదే తెలంగాణ నాన్ బీజేపీ కానీ చేద్దాం అని, మొత్తానికి ఓవరాల్గా బ్యాన్ చేస్తారా అని చెప్పి అన్నారు. ఒకప్పుడు ఇలాగ రాజీవ్ గాంధీ అసాసినేషన్ మీద, ఇందిరాగాంధీ అసాసినేషన్ మీద రోజా మొగుడు సినిమా తీశాడు. నా దగ్గర ఒక కెమెరామెన్ పనిచేసాడు ఒక 5 రోజులు, రవి యాదవ్ అని అతను ప్రొడ్యూస్ చేశాడు. ఆ కెమెరామెన్ అతను ఎవడో రోజా మొగుడు వచ్చి డైరెక్టర్. ఓకేనా? ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు, కుట్ర పత్రిక ఆ సినిమా పేరు. అది ఎప్పుడో నేను సెకండ్ ఫిల్మ్ థర్డ్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు మొదలెట్టాడు. వాళ్ళే సెకండ్ ఫిల్మ్ కాదు, ఫోర్త్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు 92లోనే ఎప్పుడు చేశాడు, అది రిలీజ్ అవ్వలేదు, అవ్వకుండా చేశారు. ఈ రవి యాదవ్ అన్న కెమెరామెన్ ప్రొడ్యూసర్ దానికి. అతను నా దగ్గర షో అనే సినిమా చేశాడు, నీలకంఠ సినిమాకి. నా సినిమా టైంలో మధ్యలో వెళ్ళిపోయాడు, అమితాబ్ బచ్చన్ ఏదో యాప్ చేస్తా, అందుకు వెళ్ళిపోయి పోతే పోనా చెప్పామన్నమాట. దాని తర్వాత దిల్ రాజుకి బరో చరిత్ర రీమేక్ చేశాడు, మళ్ళీ దొబ్బింది. అది ఎయిర్పోర్ట్లో కనబడి చెప్పాను, దెబ్బైపోతాడు ఆడదని. కమల్ హాసన్ బరో చరిత్ర మీద నువ్వు తీసి తొట్టిలా ఉంటుంది వేస్ట్ అని, ఆడు ఎవడో నత్తోడిని పెట్టి తీశాడు, వరుణ్ సందేశ్ ఆడు పెట్టి తీసేది దొబ్బింది. అది ఆడు మధ్యలో వెళ్ళిపోయాడు నా సినిమాకి, రవి యాదవ్ అన్నవాడు. ఆడిదే సినిమా అంటే కుట్ర పత్రిక. ఓకేనా? సో అది ఫుల్గా ఆపేశారు. అది సెన్సార్ వాళ్ళదే గవర్నమెంట్, అది వద్దని పెట్టే డబ్బులంతా 6 రోజులు ఎంత పెట్టాడు కానీ పాపం ₹1 రాలేదు. దాంతో రవి యాదవ్ ఆఫీస్ క్లోజ్ చేశాడు, అది ప్రొడక్షన్ ఉండేది అతనికి. దాని తర్వాత మన కెమెరామెన్ లాగా వెళ్ళిపోయాడు, మా తిరుగుతూ. అబ్బాస్ మస్తాన్ అని డైరెక్టర్ ఉన్నాడు కదా హిందీలో, అతను చేశాడు చాలా సినిమాలు. ఇంతకు అతను గురించి ఏం చెప్పారంటే అతను ఇటువంటి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు వచ్చి వీళ్ళు చేస్తారు, ఎవరో ఇండిపెండెంట్గా మంచి సినిమా, ఇది బాగా తీసి ఉంటారు, చాలా బాగుంది, 1-2 సీన్లు చూశాను. కానీ అది రిలీజ్ అవ్వకుండా ఎవరు చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు చేస్తారంటే వాళ్ళకి ఏదో అనుమానం ఉండి ఉంటుంది. ఇందిరాగాంధీని బ్యాడ్గా చూపించే అవకాశాలు చాలా ఉన్నాయి. బ్యాడ్గా చూపించారన్న అవకాశాలు ఉంటూ ఆవిడ చచ్చిపోయినప్పుడు అండ్ బాడీ గార్డ్స్ చంపేస్తారు, ఖాళిస్తాన్ మూమెంట్ వాళ్ళు పంజాబ్. చంపినప్పుడు సింపతి వస్తేనే సినిమా ఆడుద్ది. ఓకేనా? దాన్ని సింపతి రానివ్వకుండా చంపడం కరెక్టే అని కానీ చూపించారనుకోండి, డైరెక్ట్ చేతిలో ఉంటుంది, చూపిస్తే సినిమా బ్యాడ్ అవుతుంది. ఇందిరాగాంధీ ఫ్యామిలీ బ్యాడ్ అవ్వమట్టుగా వీళ్ళు చెప్తారు బీజేపీ. ఇప్పుడు దాన్ని ఏ విధంగా రిలీజ్ చేస్తారు, ఏ సీన్లు ఎలా కన్సీవ్ చేస్తారు అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు ఈ అమ్మాయికి ఆ సినిమా చేస్తానని తెలియదు అంతకుముందు. ఈ అమ్మాయి ఒకదాని గురించి సినిమా ఆపుకోరు కదా, సీన్లు మార్చమని అడగలేదు కదా. ఇందిరాగాంధీకి బ్యాడ్ వచ్చినట్టు ఉంటాయి కొన్ని, కానీ చంపినప్పుడు సింపతి వస్తేనే కదా మహానటి ఆడింది. నువ్వు ఏదో పనులు చేసేసి కాచ్ తాగి లోకల్ లిక్కర్ తాగేసి తట్టుకోలేక హాస్పిటల్లో జనరల్ హాస్పిటల్ చచ్చిపోయింది సావిత్రి. ఆ ఒక్క సెంటిమెంట్ తోటి ఆడిన సినిమా. ఇదే విధంగా కూడా ఉండే బాడీ గార్డ్సే చంపేశారనే సింపతి ఉంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. అసలు అంత బాగా తీసుంటారు. ఆవిడ చేసిన తప్పే కావచ్చు. ఒక పక్కన ఒక రష్యన్ ఫిల్మ్ మేకర్ ఎదురు చూస్తూ ఉంటాడు లాబీలో, పెద్ద ఇల్లు అది, 1 అక్బర్ రోడ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అప్పుడు. ఓకే, సో తను అలాగ వస్తున్నప్పుడు చంపేస్తారు బాడీ గార్డ్స్. ఎందుకు చంపేస్తారు? దేవర్ ఆర్డర్డ్ బై ఖాలిస్తాన్ పంజాబీస్. ఈవిడ దాని మీద నేను రాడు చెప్పేసాను, మళ్ళీ చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. బ్లూ స్టార్ ఆపరేషన్ ఒకటి చేసింది ఈ ఖాలిస్తాన్ వాళ్ళు లేపేయడం గురించి. గోల్డెన్ టెంపుల్ మీద కాల్చారు వాళ్ళు. కాల్చితే బుల్లెట్ ఆ బంగారం ఉంటుంది కదా, అవి కన్నాలు పడిపోయినాయి. అది ఇప్పుడు కూడా ఉంటాయి, మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి. బుల్లెట్ హోల్స్ ఉంటాయి దీని మీద. చాలా పెద్ద ఆపరేషన్ అది, బ్లూ స్టార్ ఆపరేషన్ అంటారు. ఇవన్నీ వెరసి ఆవిడ మీద గ్రడ్జ్ పెట్టేసుకుని, వాళ్ళు యాక్చువల్గా టెర్రరిస్ట్ అనలేం కానీ ఎక్స్ట్రీమిస్టులు వాళ్ళు. ఒక ఎక్స్ట్రీమిస్ట్ అంటే ఉగ్రవాదులు. టెర్రరిస్ట్ ఈజ్ డిఫరెంట్, దెర్ ఇస్ థిన్ లైన్. టెర్రరిస్ట్ మీనింగ్లెస్ బాంబర్స్, వీళ్ళకి కొంచెం దగ్గరికి పోలికలు ఉంటాయి. ఉగ్రవాదులు అంటే ఎక్స్ట్రీమిస్టులు, నెక్సల్స్, వీళ్ళందరూ కూడా నెక్సలిజం, వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రీమిస్టులు. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. ఈ హ్యావ్స్ వచ్చి డబ్బు లేని వాళ్ళు ఎలాగ బాధ పెడుతున్నారు, ఒక విలేజ్ ఎలాగ విస్మరించారు, దాని మీద వాళ్ళ యొక్క స్టడీ ఉంటుంది. నెక్సలిజం వాళ్ళు తప్పు కదా, అది వాళ్ళు ఒక సిద్ధాంతంలో వెళ్ళిపోతూ ఉంటారు. తెలుగు వన్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫిలాసఫీ. సడన్గా నక్సలిస్ట్ అంత చెడ్డవాళ్ళని చెప్పలేం. వాళ్ళ యొక్క అభిమతం ఎక్స్ప్రెస్ చేసే విధానం కరెక్ట్ గన్తో చెప్తారు వాళ్ళు. అర్థం చెప్పి మీకు. సో ఆ విధంగా వీళ్ళు
ఖాళిస్తాన్ మూవ్మెంట్ వాళ్ళు కూడా అంతే, బ్యాడ్ కాదు గుడ్ కూడా కాదు. అంటే ప్రైమ్ మినిస్టర్ దెబ్బేయమంటే మరి గుడ్ ఎలాగా అవుతుంది కదా. సో ఆ విధంగా వాళ్ళు చేస్తే చేయమన్న వాళ్ళే ఆ సీన్ ఎలా తీస్తారో ఇవన్నీ తెలియదు రేవంత్ రెడ్డికి. అక్కడి నుంచి ఆర్డర్ వచ్చింది, ఈ స్టేట్లో కట్ చేయరు, ఇంకో కాంగ్రెస్ స్టేట్లో కట్ చేయి, కర్ణాటకలో కట్ చేయి, ఇంకా కట్ చేయి, వాళ్ళు సౌత్ రిలీజ్ అవ్వకుండా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక అనుమానం ఉంటుంది, ఇందిరాగాంధీని చాలా బ్యాడ్గా చూపించుంటారు, చంపడమే కరెక్ట్ అని కూడా డైరెక్ట్ చేతిలో ఉంటుంది, ఈవెన్ ఇలా చంపడమే కరెక్ట్ అంటే. మరి ఎమర్జెన్సీలో అంత అట్రాసిటీ జరిగినాయి. మనం జర్నలిస్టులను కూర్చొని అదేదో కిస్సా కుర్సీగా ఒక ప్లే చూశాను, దాని యొక్క పోస్టర్ అక్కడ కుర్చీ కట్టేసి ఉంటారండి, ఇష్టమంజనం అయిపోతాడు అనమాట. సో ఇటువంటి చాలా నాకు స్టిల్ ఐ రిమెంబర్ లాట్ ఆఫ్ అట్రాసిటీస్ కంట్రోల్ చేసేసింది మొత్తం అంటాను. అంచేత ఒక విధంగా తప్పే. మరి అటువంటి వాడిని చంపినా కూడా సింపతి వస్తుంది, ఎందుకంటే మన దేశంలో 100 రేపులు చేసిన చార్లెస్ చోప్రాజ్ని శిక్షించినా కూడా బాధపడతారు మన వాళ్ళు. 10 మంది ఎక్కించాడు అయ్యో అంటారు అనమాట. సరే నిన్న కదా దాన్ని చంపేసాడు చిన్నమ్మాయి అని చంపుతారంటే మనం ఏడుతూ ఉంటాడు అనమాట. అది ఇండియా. అంచేత ఇందిరాగాంధీ అన్ని చేసినా కూడా ఫైనల్గా చంపేశారు పాపం అనే పాపం వస్తే ఆడొద్దా, చంపడమే కరెక్ట్ అన్నట్టుగా తీస్తాడా అని, సంపదమే కరెక్ట్ అన్నగా తీస్తాడేమో అని రాహుల్ గాంధీ వాళ్ళు రేవంత్ రెడ్డికి వద్దు అంటున్నారు అనమాట. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎవరికి సినిమా చూపించరు వాళ్ళు, ఈ అమ్మాయి చూపించొద్దు అంటది ఎవరు, కంగనా రనౌత్. సో ఇది మొన్నదానికి దీనికి చిన్న డిఫరెన్స్, కొంచెం ఎన్హాన్స్ చేసాను, కానీ ఇదంతా మనం చెప్పేసాను ఆల్రెడీ మీకు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇక్కడ రేవంత్ రెడ్డి పర్టికులర్గా అడగడానికి గల కారణం ఏంటంటే ఫ్రమ్ హైకమాండ్. ఇప్పుడు హైకమాండ్ అంటే ఎవరు, రాహుల్ గాంధీ. సో రాహుల్ గాంధీ విల్ డెఫినెట్లీ ఇన్స్ట్రక్ట్ ఆల్ కాంగ్రెస్ గవర్నమెంట్స్, ఆల్ కాంగ్రెస్ స్టేట్స్ నాట్ టు అలౌ దిస్ మూవీ. ఓకే, వాళ్ళు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ రంగనాథ్ ఓకే ఎందుకు చేస్తారంటే రిలీజ్ చేయమని, బికాజ్ ఇందిరాగాంధీకి బ్యాడ్ అయి ఉంటుంది. వాళ్ళ అభిమతం పెట్టి ఇందిరాగాంధీని, నెహ్రూ గారిని, అవసరమైతే రాజీవ్ గాంధీని అందరినీ బ్యాడ్ చేయాలి. ఓకే, రాజీవ్ గాంధీకి బ్యాడ్ చేయడానికి కూడా ఉంది ఇంకొక వెపన్, శ్రీలంకలో తమిళని చంపేస్తారని IPKF అని ఒకటి పంపాడు, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని. మన సోల్జర్ని పంపారు, వాళ్ళు దద్దల్లాడించారు. వాళ్ళు వెళ్ళి అక్కడ అమ్మాయిలు రేపు చేయడం ఏం చేశారు, అక్కడ దెబ్బ అయిపోయాడు. అందుకే ఇక్కడికి వచ్చి హ్యూమన్ బాంబ్ పెట్టి చంపేశారు. ఇందులో అది కూడా చెప్పేశాను. అదేందా రాజీవ్ గాంధీ మీద అసలు బ్యాడ్ లేదు, కానీ అక్కడ శ్రీలంక గవర్నమెంట్ అడిగిందని ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని IPKF అని పంపించాడు. పంపిస్తే మరి తమిళని అందరూ బేదరబర అయిపోయారు. ఓకే, అప్పుడు చాలా అఫెండ్ అయిపోయారు తమిళియన్స్. అప్పుడు అక్కడి నుంచి తమిళియన్స్ ఒక 4-5 వచ్చి కర్ణాటక బార్డర్లో ఉండి ఇక్కడికి వచ్చి శ్రీపెరంబత్తూరులో హ్యూమన్ బాంబుతో వచ్చి చంపేశారు. శ్రీపెరంబత్తూరు అంటే మెడ్రాస్లో ఒక ఏరియా, అది అక్కడ స్టేట్ గవర్నమెంట్ తెలిసి చంపేస్తున్నారు, అందుకు ఎవరికాడే గూట్లోకి వెళ్ళిపోయారు. అర్థమైనప్పుడు ఒక జైలు తప్ప జైలు తెలీదు. అంచేత అది కూడా తీయొచ్చు యాక్చువల్గా రాజు. అవన్నీ తీసిన సినిమాలు కొన్ని రిస్క్గా ఉంటాయి. గవర్నమెంట్ ఫర్గా ఉంటే బాగుంటుంది. దీనివల్ల కాంగ్రెస్కి పేరు వచ్చేస్తుందంటే వీళ్ళు చేయనివ్వరు. దీనివల్ల కాంగ్రెస్కి బ్యాడ్ వస్తుందని తీసుంటారు. అది ఇందిరాగాంధీ అది ఇంత బ్యాడ్ చేసింది కాబట్టి చంపేశారు, చంపడమే కరెక్ట్ అన్నట్టుగా తీసుంటారు. దట్స్ ద హ్యాండ్స్ ఆఫ్ ద స్క్రిప్ట్ రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ వెనకాల బ్యాక్ బోన్గా ఉన్న పొలిటికల్ పార్టీ.